హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కవిత. అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫిష్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామా. ముందుగా శుభ్రంగా కడిగిన ఫిష్ తీసుకొని దానిలో పసుపు ఉప్పు వేసి కలుపుకోవాలండి. బాగా నీట్గా పసుపు ఉప్పు అంతా చేప ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని సిమ్లో ఉంచుకొని ఒక్కొక్క ముక్క తీసి ఆయిల్లో వేసి నీట్గా ఫ్రై చేసుకోవాలి. నేనైతే 2 సార్లు చేసుకున్నానండి ఆ ముక్కలన్నీ. ఒకసారి సగం ఇంకొకసారి సగం వేసి చేసుకున్నాను. అలా చేసుకోవాలి. చేసినవి మళ్ళీ కాసేపు ఉన్నాక రివర్స్ టర్న్ చేసుకోవాలండి. 2 వైపులా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. చూపిస్తున్న విధంగా ఫ్రై చేసుకోవాలి. అలా బాగా ఫ్రై అయిన తర్వాత వేరే ప్లేట్లో పెట్టుకొని 2 టమాటాలు మీడియం సైజు టమాటాలు 2 తీసుకొని వాటిని నీట్గా క్లీన్ చేసి మిక్సీ జార్ తీసుకొని మనం మిక్సీలో వేసుకోవడానికి సరిపోయే అంత ముక్కలు కట్ చేసుకొని టమాటాలు మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా వేసుకోవచ్చండి. నా దగ్గర అయితే ప్రజెంట్ అయిపోయింది. అందుకని నేను చిన్న అల్లం ముక్క ఒక వెల్లుల్లిపాయ కూడా టమాటా ముక్కల్లో వేసేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఆ సైజు మీడియం సైజు ముక్కలు కట్ చేసుకొని మిక్సీ వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోండి. ముక్కలు లేకుండా బాగా పేస్ట్ అయ్యేలాగా చేసుకోండి. అప్పుడు మనకి గ్రేవీ బాగుంటుంది. మీకు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఇంకా టమాటాలు ఎక్కువ వేసుకోవచ్చు. ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకుంటే మీకు గ్రేవీ కావాల్సినంత వచ్చిందండి. నేనైతే 2 మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను. చిన్న అల్లం ముక్క తీసుకున్నాను. ఒక వెల్లుల్లిపాయ తీసుకున్నాను. మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్నాను. చూపిస్తాను నేను ఎట్లా చేసుకున్నాను పేస్ట్. ఇప్పుడు అలా అయితే సరిపోతుందండి. 2 ఆనియన్స్ తీసుకొని 2 ఆనియన్స్ తీసుకున్నానండి నేనైతే. మీకు ఇంకా గ్రేవీ ఎక్కువ కావాలండి ఇంకా ఎక్కువ ఆనియన్స్ తీసుకోండి. అలా చిన్నగా మనం కట్ చేసుకుంటాం కదా కర్రీస్లోకి, అలా కట్ చేసేసుకొని 2 పచ్చిమిర్చి తీసుకొని వాటిని కూడా నీట్గా క్లీన్ చేసుకొని వాటిని కూడా కట్ చేసుకోండి. పొడవుగా చీలికల్లాగా చేసుకుంటాం కదా మనం. అలా అయితే పిల్లలు తిన్న వాళ్ళు కూడా తీసి పక్కన పెట్టేసేయచ్చు. చిన్న చిన్న ముక్కలు అయితే కర్రీలో కలిసిపోతాయి కదా, తినేటప్పుడు అవి ఏరుకుంటా కూర్చుంటారు చిన్నపిల్లలు. ఇట్లా అయితే తీసి పక్కన పెట్టేసేస్తారు. మనం ఇందాక ఆయిల్ డీప్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా, ఆయిలే సరిపోతుందని నేనైతే అదే యూస్ చేస్తాను కర్రీ కూడా. ఆయిల్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసేసి ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలండి. మనకి గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన దానిలో కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం కరివేపాకు, అలానే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న టమాటో అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అది వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మనకి ఆయిల్ సపరేట్ అయిపోవాలి. అదంతా బాగా ఫ్రై అయిపోతే ఆయిల్ సపరేట్ అయిపోతుంది. దానిలో కొంచెం ఉప్పు, మనం ఇందాక ఫిష్లో వేసుకున్నాం కదా కొంచెం చూసి వేసుకోండి. మనం కారం కూడా పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, మీ కారానికి తగ్గట్టు కారం వేసుకోండి. నేనైతే 2-3 స్పూన్స్ వేసాను. కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసి లిడ్ క్లోజ్ చేసేసుకోండి. లిడ్ క్లోజ్ చేసి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత మనకి గ్రేవీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఫిష్ ఉన్నాయి కదా, వాటిని కూడా దాంట్లో వేసుకుని బాగా మసాలా అంతా ఫిష్కి పట్టేలాగా మొత్తం జాగ్రత్తగా చేప ముక్కలు విరిగిపోకుండా కొంచెం స్లోగా తిప్పుకొని మళ్ళీ ఇంకొక 5 మినిట్స్ సిమ్లో పెట్టేసేసి సిమ్లోనే పెట్టాలండి, లేదంటే మాడిపోతాయి. సిమ్లో పెట్టేసేసి చక్కగా మనం
లిడ్ క్లోజ్ చేసామంటే ఆ మసాలా అంతా ఫిష్కి పట్టేసిద్ది. క్రిస్పీగా జ్యూసీగా ఉంటాయి అవి. వాటర్ ఏమి వేసుకునే వద్దండి, వాటర్ వేసుకుంటే మళ్ళీ టేస్ట్ అంతా మారిపోతుంది, చేప ముక్కలు మెత్తబడిపోతాయి. చూసారు కదా ఆయిల్ ఎలా సపరేట్ అయిపోయిందో, అలా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు సిమ్లోనే ఉంచుకొని ఫ్రై చేసుకోండి. మనకి చపాతీలోకైనా తినొచ్చండి కర్రీ, చపాతీలోకైనా అన్నంలోకైనా ఎట్లయినా తినొచ్చు. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకున్నారంటే రెడీ అయిపోతుంది. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.